Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు ఫ్రైడే రోజు బ్లాగ్ ఉంటుంది. మీరు చూసినట్టయితే టైటిల్ నేనైతే బిర్యానీ పౌడర్ ఎలా చేయాలో చూద్దామన్నాను కదా, ఆ పౌడర్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా తక్కువ ఐటమ్స్తో ఎక్కువ పౌడర్ వచ్చేలాగా, ఇంకా మంచి క్వాంటిటీ, మంచి స్మెల్ వచ్చి బిర్యానీ పౌడర్ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి టేస్టీ రోజు మీరు స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఆ బిర్యానీ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. అంటే మా స్టైల్లో మేము అలా చేసుకుంటాము, మేమే అలా చేసుకుంటాం, మీరు అందరూ అలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి. ఇది ఆ పౌడర్ స్టైల్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్టైల్ అన్నమాట. మా అమ్మమ్మ అయితే చేసుకుంటారు, అలాగ పౌడర్ అనేది చేసుకుంటారు. అంటే ఆ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీలో వేసినప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా అలాగే మనకి స్మెల్ బాగా వస్తుంది, అలాగే టేస్ట్ బాగా వస్తుంది. మొత్తం అంతా బాగుంటుంది ఆ పౌడర్ వల్ల. ఒక బిర్యానీ పౌడర్లో ఏం అవ్వలేదు, కరెంట్ పోయిందని బయటకు వచ్చాను. ఇంకా చాలా బాగుంటుంది బిర్యానీ పౌడర్ అనేది. ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి థర్స్డే రోజు కదా, ఇంకా మమ్మీ అయితే కాకరకాయ ఫ్రై ఇంకా పప్పు పులుసు అయితే పెట్టింది. ఇది మేము షార్ట్ వీడియోలో పెట్టాము, వెళ్ళి చూడండి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత పచ్చడి ఇంకా కాకరకాయ ఫ్రై అలా అయితే వేసుకుని తింటున్నాం అన్నమాట. ఇంకా దోశలు అయితే వేస్తుంది, ఆ రోజు నైట్ దోశ అయితే వేస్తుంది అనమాట. మేమైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా అక్కలు ఇంకా రాలేదు. మా అక్కకి 19th ఎగ్జామ్ ఉంది, ఒక ఎగ్జామ్ రాసేస్తే వస్తారన్నమాట, 20th అలాగా. మేము కూడా అప్పుడే వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే నైట్ దోశలు వేస్తుంది. ఇంకా చూసారు కదా, ఇంకా అప్పుడే హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంకా అప్పుడే మే వచ్చింది, ఏంటి ఇంక త్వరగా అయిపోతున్నాయి హాలిడేస్. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే పెట్టుకుని అయితే తింటున్నాం అన్నమాట. ఇంకంతే, థర్స్డే రోజు వీడియో అయితే పెద్ద ఏం పెట్టలేదు. అంటే మార్నింగ్ లంచ్ ఇంకా టిఫిన్ అదే అన్నమాట. నైట్ ఇంకా ఫ్రైడే రోజు చెప్పాను, ఫ్రైడే రోజు అన్నమాట ఆ బిర్యానీ పౌడర్ చేసేది. ఫుల్గా చూడండి, మీకు నచ్చుతుంది. ఆ పౌడర్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా భలే ఉంటుంది. నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ మీకు చెప్తాను, కష్టపడి నాకు తెలియదు కాకపోతే వీడియో ఆఫ్ చేసి ఒక్కొక్కటి మమ్మీని అడిగి మరీ చెప్తాను. నిజంగా చాలా బాగుంటుంది బిర్యానీలో కానీ. ఇంకా అంటే చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, చికెన్ కర్రీలో కూడా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది. ఇంకా అలాగే బిర్యానీలో కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవచ్చు. ఎక్కువ ఎందుకు వేసుకోకూడదు అంటే ఘాటు వచ్చేస్తుంది. మీకు అలా ఘాటు ఎక్కువ ఉంటే ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేదంటే ఘాటు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మాకు ఇష్టం వచ్చిన క్వాంటిటీలో అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మమ్మీ కూడా చెప్తుంది చూడండి, మీకు క్లియర్గానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఫ్రైడే రోజు బ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు ఇంక మార్నింగ్ లేచి డైలీ ఎలాగైతే పూజ చేసుకుంటామో ఇంకా అలాగైతే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మమ్మీ అయితే ఇడ్లీలు అయితే పెట్టింది. ఇంకా ఇక్కడ పిక్కల చట్నీ అయితే చేస్తుందన్నమాట. మీకు ఆ పిక్కల చట్నీ మీకు చూపించలేనట్టుకుందాం మరి ఎప్పుడు వీడియోలో. సింపుల్ అనుకో, దాంట్లో చూసారు కదా, అంతే. పిక్కలు పచ్చిమిరకాయలు ఇవే వేపుకొని ఇంకా మిక్సీ కొట్టేసుకోవడమే. ఇంకా ఇడ్లీని ఇంకా దోశలు అయితే వేసింది మమ్మీ అయితే. ఇంకా అదైతే పెట్టేసుకొని అయితే తినేసాము. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా చూడండి, నిజంగా క్లియర్గా చెప్తాను, అది వచ్చేంతవరకు ఆగుతాను, ఎందుకంటే అది క్లియర్గా ఒక్కొక్కటి చూపించి మరి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా సౌండ్ వినబడుతుంటే సారీ, ఎందుకంటే పవర్ పోయినా బయటకు రాను కదా, అది బయట సౌండ్ అన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అక్క ఫోన్ చేసి మాట్లాడుతుంటే బయటకు వచ్చాను. ఇంకా ఫుల్ మబ్బేసింది. ఇంకా మేడపైకి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పి ఇలా తలుపు తీసాను. మేడపైకి వెళ్ళి ఎలా వెళ్ళగానే బళ్ళు ఉంది, చూసుకోలేదు. ఇంకా అల్లిపోయాను అనమాట నేనైతే. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇంకా మబ్బు అయితే వేసింది. ఇక్కడ మా మల్లి మొక్క అవన్నీ చూపిస్తాను, ఎలాగ చూపించాను. ఇంకా మేము చూసిన తర్వాత కిందకి వెళ్ళి చెస్ అయితే ఆడామన్నమాట. ఇంకా ఇక్కడ మల్లి మొక్క ఇంకా అవన్నీ ఎలా చూపించాను చూసేయండి. ఇక్కడ చూసారు కదా మా మల్లి మొక్క, ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయో లేవా అని చూస్తున్నాం. అక్కడ మొగ్గలు అంటే కోసి వెళ్ళి నీటిలో పెట్టి రేపు దేవుడికి పెడదామని చెప్పి చూస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం ఏమాట, అదే
టిఫిన్ తినేసిన తర్వాత మేము అటుపైకి వెళ్ళి చూసాం. అప్పుడు ఇంకా కొంచెంసేపు మా అక్కతో మాట్లాడిన తర్వాత ఇంకా ఇక్కడైతే చెస్ ఆడుతుందన్నమాట. మనీ నేను ఇంకా బోర్ కొట్టిందని చెప్పేసి చెస్ ఆడుకుంటున్నాము. ఇంకా అక్కడైతే మా చెల్లి అయితే ఆడలేదు, దానికి రాదు మాట. ఇంకా అలా చూస్తుంది. ఇంక ఇక్కడ ఎలా ఆడామో చూసేయండి. మా మమ్మీ అన్నది ఇంకేం చేయలేను, బయట నుంచి తెప్పించామన్నది. మా డాడీ తెచ్చాకమ్మో పప్పే కదా, నేను ఇంట్లో చేసేస్తాను కదా అన్నది. ఇంక సరేలే అయిపోయిందని చెప్పేసి ఇంకా 2 పప్పు వేసుకుని అయితే తింటున్నాం అన్నమాట. ఇంకా అక్కడ మా ఆవకాయ అయిపోయింది. ఇంకప్పుడే ఏం చేయలేము మేము. ఇక్కడైతే మేము ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా అయితే చేద్దాం అనుకున్నాము ఇప్పితో. బట్ ఎందుకో నాకు ఇంకా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయగలం కదా, ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకు అంటే కొంచెం కోల్డ్ చేసింది, అందుకే ఇంక మళ్ళీ ఫాస్ట్గా తినలేను, ఇంకా వద్దు అని చెప్పాను. ఇంకా మనీ సరే అయితే తెచ్చాను కదా అన్నాడు. సరే అయితే నేను చేస్తాను అన్నాడు. మనీ అయితే చేసాడు. ఇంక మామూలుగా అయితే తింటున్నాం అన్నమాట. ఇంకా మామూలుగా తినేసాను. ఇంకా నా మొహం కూడా చూసారు కదా, అక్కడ నాకు ఎక్కువ, మా చెల్లి అయితే మీ ఇద్దరి కన్నా నాదే తక్కువ ఉందని అన్నది. లేదు, ఇద్దరు అన్నది ఒకేలా ఉందని చెప్తున్నాను. అక్కడ ఎప్పుడు తీసిందో తెలియదు కానీ తీసింది. ఇంక ఇదిగోండి కదా చెప్తాను. ఇక్కడ చూసారు కదా బిర్యానీలో ఈ ఐటమ్స్ అని తీసుకోండి. యాక్చువల్గా అయితే నాకు కొంచెం పేర్లు తెలియవు, మీకు అవి చూస్తే తెలిసిపోతుంది కదా, అలా తీసుకోండి. ఇంకా ఆ ప్లేట్లు ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ మనం మిక్సీ అయితే కొట్టుకోవాలన్నమాట. మిక్సీ కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. కొంచెం మిక్సీ ఎందుకో పని చేయలేదు. మళ్ళీ దంచి కొట్టి చూసాం, అవ్వలేదు. మళ్ళీ మిక్సీలో వేసి కొట్టాం, అప్పుడు వేయింది. ఇంకా చూసారు కదా, ఇవన్నీ మనం అయితే మిక్సీ కొట్టేసుకోవాలి. ఈ ఐటమ్స్ తీసుకొని మిక్సీ కొట్టుకోవడం బిర్యానీ పౌడర్ రెడీ అయిపోయినట్టే గైస్. ఇంకేం లేదు నిజంగా చెప్పాలంటే. ఇక్కడ బిర్యానీ కూడా ఎలాగా చేయాలో చూసారు కదా. అంటే కొంతమంది కడుగుతారు బియ్యాన్ని, అంటే బిర్యానీ ఉన్నప్పుడు. అలా అవసరం లేదు. బిర్యానీ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలన్నమాట. ఒక గరిట ఆయిల్ వేస్తే సరిపోద్ది. అది వేసుకుని బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకుని ఇక్కడ బిర్యానీ పౌడర్ అయితే చూసారు కదా, అక్కడ మిక్సీ కూడా కాలిపోతుంది. అదే ఇంకా అక్కడ చూసారు కదా బిర్యానీ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు చూసినట్టయితే తక్కువ ఐటమ్స్తోనే మేము ఇంత పౌడర్ చేసుకున్నాము. నిజంగా ఈ టేస్ట్ అనేది భలే ఉంటుంది. చెప్పాను కదా నేను ముందే, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే బిర్యానీ పౌడర్ బిర్యానీలో తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఘాట్ ఎక్కువ కావాలంటే వేసుకోండి, లేదా తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా మాకైతే తక్కువే అని చెప్పేసి మేము తక్కువ వేసుకున్నాము. ఇంకా ఇక్కడ బిర్యానీ కూడా ఎలాగ చేసిందో మీకు ఇక్కడ క్లియర్గానే చూపించాను. ఎలా చేసిందో చూసేయండి.
ఇక్కడ బిర్యానీ పౌడర్ అయితే కొంచెం బిర్యానీలో వేసి కొంచెం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీ పౌడర్ అనేది మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి అది పాడవదు బిర్యానీ పౌడర్ అనేది. అందుకే మనం ఎక్కువ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి. అంటే ఎక్కువ చేసుకున్న బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పటికంటే అప్పుడు నేను చేసుకున్నప్పుడల్లా వేసుకోవచ్చు. చెప్తున్నాను మళ్ళీ చికెన్ కర్రీ ఇలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అందుకే తక్కువ వేసుకోండి. మీకు ఒక ఇష్టమైతే నేను అంత క్లియర్గా చెప్పాను. ప్లీజ్ మీకు అర్థమవుతుంది అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. మీరు ప్లీజ్ నేను ఏమైనా చెప్తున్న దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నేను క్షమించండి. ఇక్కడైతే మేము సమ్మర్ కదా, హాలిడేస్ కదా, మాకు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా మాకైతే బోర్ కట్ అయితే యూనో ఆడుతున్నాం అన్నమాట. ఇంకేమ్స్ ఉంటే అది ఆడేస్తున్నాం మేము. ఇంకా యూనో ఆడుతున్నాం అక్కడైతే. ఇంకా అలాగే టీవీ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. అందుకే చెస్ యూనో అలాగా ఆడుతున్నాం అన్నమాట. ముగ్గురు అయితే బోర్ కొట్టి అయినా సరే మాకు బోర్ కొడుతుంది ఆడినా సరే. ఇంకా మాకు మమ్మీ అనేది బిర్యానీ రెడీ అయిపోయింది, తింటారా అని అడిగింది. సరే అయితే అమ్మాయి ఒక రౌండ్ అయిపోయాక తింటామన్నాము. సరే అని చెప్పేసి అంతలో పెడుతుంది. ఇంకోండి ఇక్కడ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి 3 రకాలుగా అంటారు అనుకుంటా. మేమైతే ఉల్చెన్ని అంట, కొంతమంది పెరుగు పచ్చడి అంటారు, కొంతమంది ఇంకేమైనా అంటారు అనుకుంటా. మరి ఏవో అంటారు, నాకు తెలియదు, సంథింగ్ ఏవో అంటారు. మేమైతే ఉల్చెన్ని అనే అంటాము. ఇంకా కొంతమంది పెరుగు పచ్చడి అని కూడా అంటారు. మేమైతే ఉల్చెన్ని అనే అలవాటు. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ ఇలాంటి కొన్ని రెసిపీస్ కూడా కొన్ని ఇలాంటి ఐటమ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను కదా. అవి మీరు కూడా మంచిగా ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఐటమ్స్ అన్నీ నేను మీకు పెట్టాలని చూస్తున్నాను. ఇంకా ఈ బిర్యానీ రెసిపీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, థ్యాంక్ యూ. దెన్ బాయ్.